నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నర్సీపట్నం జిల్లాలోని డొంకాడ లూసింగ్ గ్రామాల్లో రోడ్డు పనులను వెంటనే మొదలు పెట్టాలని సోమవారం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులు డోలు మోతలతో నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు మాట్లాడుతూ ఈ గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక డోలు మోతలు తప్పడం లేదన్నారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కళ్ళు అమ్ముతున్నారనే ఉద్దేశంతో ఆదివాసీ గిరిజనులపై ఎక్సైజ్ పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. తీసుకెళ్ళినా దారిలోనే డెలివరీ అయిపోతున్నారు. మీరు మాకు రోడ్ ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గర వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తాం. మరి చెప్పండి. ఎక్సైజ్ సిఐపై చర్య తీసుకోవాలి. మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి. ఆర్డీఓపై సమగ్రమైన విచారణ చేపట్టాలి. లేని వాళ్ళకి సాగులో ఉన్నట్లు ప్రతిపాదిస్తున్న రెవెన్యూ అధికారిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి. మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు రిపోర్టు పక్కదో పెట్టిస్తున్న రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి. సిఐని సస్పెండ్ చేయాలి. గిలికల్లు అనేది నిషేధం కాదు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న ఎక్సైజ్ అధికారిపై చర్య తీసుకోవాలి. డొంకాడ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు 2023లో డొంకాడ గ్రామానికి 1,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు రోడ్డు మంజూరు చేయమని పనులు ప్రారంభించమని ఈ డోలు యాత్ర నిర్వహించడం జరిగింది. అదే పిత్రిగడ్డలో సంబంధించి గిరిజనులు 8 మంది మీద ఎక్సైజ్ సిఐ గారు క్రిమినల్ కేసులు పెట్టి బోలు లాక్కొని స్టేషన్లు పెట్టారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా గిరిజనుల మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం. సిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పాం. జీలి కళ్ళు అనేది సాంప్రదాయబద్ధమైనటువంటి కళ్ళు అనేది శాస్త్రం ఎప్పుడు చూసుకున్నా సరే ఆదివాసులకి కళ్ళు అనేది హక్కు ఉంది. అటువంటి హక్కుని దాని మీద సారా అమ్ముతానని చెప్పేసి మన నర్సీపట్నం సిఐ అక్రమంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనది. అందుకని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, డాబాలో మందు తాగుతున్నారు. నీకు దమ్ము ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, పడసలపాడు గ్రామంలోని సాగులో గిరిజనులు ఉంటే సాగులు లేని వాడికి ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారు. ఎంఆర్ఓ మీద దర్యాప్తు చేయమని చెప్తున్నాం. అలాగే లోసింగ్ రెవెన్యూ గ్రామం ఉంది, సాగులో ఉంటే కాకుండా సాగులు లేని పట్టాలు ఇచ్చారు. ఆర్డీఓ గారిని దర్యాప్తు చేయమని చెప్పి అడుగుతున్నాం. మానవ హక్కుల కమిషను జిల్లా కలెక్టర్ గారిని ఈ నాన్ సెన్సిటివ్ ప్రాంతాల్లో భూముల మీద దర్యాప్తు చేయండి అని కాగితం ఇస్తే ఆర్డీఓ గారు చుట్టం చూపుకి వెళ్ళి సూతు మంత్రంగా వచ్చేసే తప్ప మానవ హక్కుల కమిషన్ కాదు, మా కమిషన్ చేస్తున్న పద్ధతులు వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా కౌగుంట గ్రామంలో కూడా గిరిజన భూములు గిరిజనేతర పట్టాలు ఇచ్చారు. ఇటువంటి పని అలాగే డొంకాడ గ్రామంలో స్కూలు పిల్లలు 12 మంది 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుంది. ఈ అన్ని సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి మీరు న్యాయం చేయండి అని గతంలో కూడా మేము చెప్పాం. అందుకని ఈరోజు డోలు యాత్ర ద్వారంగా ఈరోజు చెప్తున్నాం. కాబట్టి రెవెన్యూ డివిజన్ అధికారి గిరిజనులు ప్రత్యేకమైనటువంటి సదస్సు అని చెప్పారు. అక్కడ రాసిన వాళ్ళు కూడా అవగాహన లేదు. ఒక అప్లికేషన్ రాయాలంటే 2 గంటలు పడతాయి ఫీడ్ చేయాలంటే. అంటే ఈ సచివాలయంలో ఇటువంటి కార్యక్రమం చేయకపోతే ఎలాగని చెప్పి అడుగుతున్నాం. అందుకని మేము చెప్పేది అంటే ఈ డోలు యాత్ర ద్వారా డొంకాడలో రోడ్డు పనులు ప్రారంభించాలని, అలాగే గిరిజన ప్రాంతాల్లో సమగ్రమైన జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ జాయింట్ కలెక్టర్ ఎక్కడ కూడా ఎంక్వైరీ వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటారు. ఒక్క గిరిజన భూమి మీద కూడా జాయింట్ కలెక్టర్ వెళ్ళరు. ఈ ఆర్డీఓ వెళ్తే ఆర్డీఓ అసలు రాయరు. భూములన్నీ భూస్వాములకి పెద్దలకి అప్పచెప్తారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. కాబట్టి ఇది కానీ చేయకపోతే మాత్రం రాని పాదయాత్ర కలెక్టర్ గారి కార్యాలయం కూడా మేము అన్ని ప్రజా సంఘాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎక్స్చేంజ్ అండి.